ఒక తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళ కుమారులు, వాళ్ళందరూ కూడా ఒక తండ్రి లేని అనాథ బిడ్డని, దళిత బిడ్డని దుర్మార్గంగా ఆమె జీవితాన్ని చిదిమేసి దాదాపుగా 14 మంది ఒక 6 నెలల పాటు ఒక పాశవికమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొని 14 మంది అసలు సమాజంలో ఆ సమాచారం బయటికే రాకోకుండా మేనేజ్ చేయగలిగినటువంటి పరిస్థితి అంటే ఏ మేరకు భయోత్పాతమైనటువంటి వాతావరణం ఉంది రామగిరి మండలంలో మీరందరూ అర్థం చేసుకోండి. ఆ ఊరి పొలిమేర దాటి ఈ వార్తను బయటికి పోనివ్వకుండా కట్టదిట్టం చేయగలిగినటువంటి బలము, శక్తి, సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. మన ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంటారు. మన ఆడబిడ్డకి ఇటువంటి పరిస్థితి వస్తే ఎట్లా అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేయలేదు. ఇది బయటికి వెలుగులేకి వచ్చింది. ఇది మొదటి సంఘటన. ఆ గ్రామస్తులు చెప్తున్నారు ఇది మొదటిది కాదు, చివరిది కాదన్న. ఊరు దాటి వచ్చి ఎవరు కంప్లైంట్ కూడా చేయలేనటువంటి భయానకమైన పరిస్థితి. మాకు ఇక్కడ రక్షణ లేదు చెప్తాను ఆ గ్రామంలో.